మన కోటం ప్రభుత్వం వచ్చాక అంతా బాగుందండి. మన ఎమ్మెల్యే గారు భద్ర బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుందండి. గతంలో వైసీపీ నాయకులు పరిపాలన లేదు సార్, ఇలాంటి పథకాలు ఏమీ లేవు సార్. చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు వచ్చి ఇసుక కూడా వచ్చి ఫ్రీ ఇసుక ఇచ్చారండి. ఇసుక ఇప్పుడు ఫ్రీగా తెచ్చుకుని కట్టుకుంటున్నారండి ఇల్లు అయ్యి. అన్నింటికి బాగుందండి, అన్నింటికి అనుకూలంగా ఉంది సార్. భద్ర బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత బాగుంది సార్. ఎవరు అనుకోలేదండి ఇలా చెరువులు ఇస్తారని, ఈ రకంగా మట్టి తీర్థకి ఇస్తారని, అవకాశం ఇస్తారని ఎవరు అనుకోలేదు. హ్యాపీగా ఉన్నారండి, రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారండి. మా ఏరియాకి ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అన్ని విధాలుగా బాగుంది సార్. కానవరం అన్న మన ఎమ్మెల్యే గారు చెరువు మట్టి తోలుకుంటాకి సహకరించారు. మనకి మట్టి ప్రతి ఒక్కరు కూడా తోలించుకుంటున్నారు, పల్లాలో గట్టా పెట్టుకుంటున్నారు, పంట పొలాల్లో తోలించుకుంటున్నారు. మనకి ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎమ్మెల్యే గారు కూడా చేయలేదు, మనకి బాగా సహకరించారు, చాలా ఫ్రీగా ఇచ్చారు. దారిలో ప్రతి ఒక్కరు కూడా తోలుకుంటున్నారు మట్టి. గతంలో అలాంటి ఏమీ లేవు, చెరువులు లారీలతో తోలించుకునేవారు తప్ప తాటర్లు గట్రా డబ్బులతో తోలించుకునేవారు. ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు మనకి ఫ్రీగా ఇచ్చారు, తోలించుకుంటారు ప్రతి ఒక్కరు రైతులు కూడా. ఇప్పుడైతే మనకి అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఈ ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు.